హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెక్కంటి ఛానల్. చాలా డేస్ తర్వాత నేను ఈ వీడియో అప్లోడ్ చేయబోతున్నాను. ఇది ముఖ్యంగా మళ్ళీ దివ్యాంగులకు సంబంధించినటువంటి సమాచారం అండి. ఈ సిద్దిపేట డిస్టిక్కు సంబంధించినటువంటి డిస్టిక్ స్పెషల్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ ఒకసారి చూసినట్లయితే ఇది ప్రతి డిస్టిక్లో కూడా అప్లికేబుల్ అవుతుందండి. ఒకసారి ఇక్కడ చూసినట్లయితే శారీరక మానసిక దివ్యాంగులు అందులో బదిరులకు వివిధ రకాల ఉపకరణాలు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీకాంత్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7 నుంచి 18వ తేదీలకు నిర్దేశిత ధృవపత్రాలతో ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించగలరు. ఈ మేరకు opmms.cgc.gov.in అనే వెబ్సైట్ను సందర్శించాలి అన్నారు. పూర్తి వివరాలకు కలెక్టరేట్లోని జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయం లేదా చరవాణి నెంబర్లలో సంప్రదించాలని కోరారు. సో దివ్యాంగులకు ఉపకరణాలు, ఈ డిజబిలిటీ ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళకు అనుకూలంగా కొన్ని రిక్వైర్డ్ ఎక్విప్మెంట్స్ అనేది ఈ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలని అనుకుంటుంది. సో దాంట్లోనే భాగంగా ఎవరికి ఏ డిజబిలిటీ ఎంత పర్సెంటేజ్ ఉంది ఆ పర్సంటేజ్ని బేస్ చేసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి రిక్వైర్డ్ ఎక్విప్మెంట్స్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని ఈ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ లక్ష్మీకాంత్ గారు చెప్పారు. సో ఇది ఏంటంటే ప్రతి డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి వెల్ఫేర్ ఆఫీస్లో కన్సల్ట్ అయితే పూర్తి వివరాలు అందరూ కూడా తెలియజేస్తారు. సో అప్లికేషన్ డేట్ అనేది 7 నుంచి అంటే ఈ మంత్ 7th నుంచి 18th అనేది లాస్ట్ డేట్గా తెలపడం జరిగింది. దీనికంటూ సైట్ opmms.cgc.gov.in. ఒకసారి మనం ఈ వెబ్సైట్లోకి వెళ్ళి చూసినట్లయితే ఈ విధంగా గూగుల్ సెర్చ్ బాక్స్లో OPMMS అని టైప్ చేసి ఎంటర్ చేయాలి. ఇక్కడ OPMMS-TS మనకు ఫస్ట్ తెలంగాణ OPMMS దీనిపైన క్లిక్ చేయాలి. దీనిపై క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకు 2 టైప్స్ చూపిస్తున్నాయి. ఒకటి RYV అంటే రాజీవ్ వికాసానికి సంబంధించినటువంటి అండి, అది ఆల్రెడీ మనకు సంబంధం లేదు దీంతో. సో క్లిక్ హియర్ టు మెయిన్ వెబ్సైట్, దీనిపైన క్లిక్ చేయాలి. దీనిపైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఉందండి, ఒకసారి ఇక్కడ చూస్తే ఇక్కడ చూసారా ఇక్కడ ఇచ్చినటువంటి ఈ డిజబుల్డ్ వెల్ఫేర్ ఉంది కదండి, ఈ ఫస్ట్ లింక్ దీనిపైన ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ అప్లికేషన్ ఫాము కొన్ని ఇన్స్ట్రక్షన్స్తో ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ నోట్ 1 ఉంది, నోట్ 2 ఉంది. ఒకసారి పర్టికులర్ చూసుకోవాలి. ఐదర్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ ఆర్ మీసేవ ఇన్కమ్ నెంబర్ రిక్వైర్డ్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్. సో ఇందులో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఉండాలి. ఇన్ కేస్ వైట్ రేషన్ కార్డు లేకుంటే ఈ ఇయర్కి సంబంధించినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ తప్పకుండా తీసుకోవాలని మెన్షన్ చేయడం జరిగింది. సో దాంతోపాటుగా టు నో ది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ అనెక్సరీ 1 అంటే మన డిజబిలిటీ టైప్ ఏంటి, మనం దేనికి ఎలిజిబుల్ అయిపోతున్నాం అనే విషయాలు తెలుసుకోవాలంటే ఇక్కడ 2 టైప్స్ ఉంది, అనెక్సరీ 1 ఇంకోటి అనెక్సరీ B. ఓకే, సో ఒకసారి క్లిక్ చేసి చూసినట్లయితే ఇక్కడ అనెక్సరీ 1 పైన క్లిక్ చేస్తున్నాను. అనెక్సరీ 1కి సంబంధించినట్టు ఏకి సంబంధించినటువంటి ఫైల్ ఓపెన్ చేసిన ఎక్సెల్ షీట్లో ఉంది. ఒకసారి ఫస్ట్ నుంచి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ముఖ్యంగా మనం ఇందులో చూసుకోండి. ఇందులో చూసుకొని మనం ఫామ్ ఫిల్ చేయడం చాలా బెటర్. టైప్ ఆఫ్ డిజబిలిటీ, స్పెసిఫైడ్ డిజబిలిటీ, పర్సంటేజ్ ఆఫ్ డిజబిలిటీ, స్టూడెంటా అన్ఎంప్లాయిడా, ఇక్కడ క్వాలిఫికేషన్ ఏంటి, నెక్స్ట్ ఈ అప్లయన్సెస్ ఏమొస్తాయి అనేది ఇక్కడ మనకు తెలియజేయడం జరుగుతుంది. లోకోమోటర్ టైప్ డిజబిలిటీ కలిగి ఉన్నారు. ఒకసారి ఇక్కడ వాళ్ళకి ఉన్నటువంటి పర్సంటేజ్ బేస్ చేసుకొని చూసుకోవాలండి. ఒకటి 40 and 40 అబవ్ ఉన్న వాళ్ళు, నెక్స్ట్ ఇంకోటి అయిపోయిందంటే 80 and 80 అబవ్ ఉన్న వాళ్ళు, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 40 and అబవ్ ఉన్న వాళ్ళండి. ఇక్కడ లోకోమోటర్లో ఇక్కడ అన్ఎంప్లాయిడ్, అక్కడ స్టూడెంట్, ఎవరైతే స్టూడెంట్గా ఉంటే రెగ్యులర్గా ఇప్పుడు పరిశీలన చేస్తున్నారో ఇంకా స్టూడెంట్గా కొనసాగుతున్నారో వాళ్ళకి ఆ పైన 40 అబవ్ ఉంది, 80 అబవ్ ఉంది. ఇక్కడ లోకోమోటర్ డిజబిలిటీ కలిగి ఉండి 40% కంటే అబవ్ ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి ఇది ఎలిజిబుల్ అవుతుంది. ఇక లోకోమోటర్ డిజబిలిటీ దీంట్లో ఏమని మెన్షన్ చేశారు, విత్ బోత్ లోయర్ లిమ్స్. సో ఇట్లా ఎవరికైతే ఎఫెక్ట్ అయిన లోయర్ లిమ్స్తో ఎఫెక్ట్ అయ్యి 80% కంటే అబౌవ్ డిజబిలిటీ కలిగి ఉండి స్టూడెంట్స్ అయినా సరే అన్ఎంప్లాయిడ్ అయినా సరే వాళ్ళకి ఎలిజిబుల్ అవుతారు. సో ఈ లోకోమోటర్ డిజబిలిటీకి సంబంధించినటువంటి ఈ మస్క్యులర్ మరియు స్పైనల్ కార్డ్ ఇష్యూ ఉన్న వాళ్ళు 40% అబౌవ్ ఉండి స్టూడెంట్స్ ఆర్ అన్ఎంప్లాయ్ అయిన వాళ్ళు ఇక్కడ ఎలాంటి అపీలెన్సెస్తో ఇక్కడ చూసుకోవచ్చు. దీన్ని పే చేసుకొని మనకు ముఖ్యంగా సదరన్ డాక్యుమెంట్లో ఇచ్చినటువంటి డిజబిలిటీ టైపు, ఆ డిజబిలిటీ ఏ టైపు ఎఫెక్ట్ వల్ల అలా అయింది అనేది అందరూ చూసుకున్నాకే పర్టికులర్ ఇందులో సెర్చ్ చేసి మనం దేనికైతే ఎలిజిబుల్ అవుతున్నామో ఆ అప్లయన్స్ మాత్రమే మనం సెలెక్ట్ చేసుకుంటే మనం సెలెక్ట్ అవుతాము. ఇది అనెక్సరీ 1లో ఇచ్చినటువంటి డేటా అండి. ఒకసారి అనెక్సరీ 2 చూసినట్లయితే
ఇది అనెక్సరీ 2. అనెక్సరీ 2లో చాలా తక్కువ ఉన్నాయి. ట్రైసైకిల్ డిజబిలిటీ టైప్ లోకోమోటర్ డిజబిలిటీ ఎవరైతే కలిగి ఉన్నారో దోస్ దానికి సంబంధించింది. ఇంకోటి వీల్ చైర్స్ ఎవరికి ఇస్తారని ఇక్కడ మెన్షన్ చేసి చూడడం జరిగింది. లోకోమోటర్ డిజబిలిటీ వాళ్ళకి, ఇంకోటి ఇంటెలెక్చువల్, ఇంకోటి మస్కులర్, ఇంకోటి స్పైనల్ కార్డ్ ఇష్యూ ఉన్న వాళ్ళకి. బట్ ఇది పర్టికులర్గా ఇందులో ఏంటంటే 60% అబోవ్ డిజబిలిటీ, 60% అబోవ్ ఉండి 18 అండ్ అబోవ్ ఉండాలి. సో ఈ వీల్ చైర్స్ అనేది 5 years అండ్ అబోవ్ ఉన్న వాళ్ళకి విడిస్తారు. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మనకు ఇవి అన్ని రకాలుగా నేమ్ ఆఫ్ ది ఐటమ్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. సో వాకింగ్ స్టిక్స్ అయినా, స్మార్ట్ కేన్స్ అయినా, ఎంసీఆర్ చెప్పాల్సి అయినా, ఇవన్నీ కూడా డిజబిలిటీ టైప్ను అందులో ఉన్న స్పెసిఫైని మెన్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. డిజబిలిటీ పర్సంటేజ్ బేస్ చేసుకొని కూడా ఇక్కడ ముఖ్యంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పూర్తిగా ఈ అనెక్సరీ 1 మరియు అనెక్సరీ 2ను మీ సారాంశ సర్క్యూట్లో ఉన్నటువంటి ఈ డిజబిలిటీ టైప్ అండ్ ఎఫెక్టెడ్ పార్ట్ బేస్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని మనం ఫామ్ ఫిల్ చేయాల్సి వస్తుంది. ఒకసారి మనం ఫామ్ చూసినట్లయితే ఇక్కడ క్లిక్ చేయాలి ఉంది కదండి, దీనిపైన క్లిక్ చేసాం. ఇది అప్లికేషన్ ఫామ్, మనం ఫిల్ చేయాల్సిన ఫామ్. ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ లొకేషన్ డీటెయిల్స్, సో మన లొకేషన్ సంబంధించిన డీటెయిల్స్, అప్లికేషన్ డీటెయిల్స్, అప్లికెంట్ ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు ముఖ్యంగా ఇందులో అడుగుతున్నది సారాంశ సర్టిఫికేట్ నెంబర్, నేమ్ యాజ్ పర్ సారాంశ సర్టిఫికేట్ అండ్ ఫాదర్ నేమ్, జెండర్, డిజబిలిటీకి రీజన్, కాజ్ ఆఫ్ డిజబిలిటీ, వాళ్ళు అర్బన్ రూరల్కి సంబంధించిన. నెక్స్ట్ marital status, married and married, religion, name as per ఆధార్ నెంబర్, ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ ఆర్ మీ సేవా నెంబర్, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఇస్తే మంచిదండి. ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ లేని వాళ్ళు మీ సేవ నుంచి తీసుకున్నటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఫుడ్ సెక్యూరిటీ కార్డు లేదని కూడా తీసుకోవాలి. ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత అడ్రస్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఏ టైప్ మనం అప్లయన్సెస్ డీటెయిల్స్ మనం కోరుకుంటున్నామో అవి ఇక్కడ ఇవ్వాలి. డిజబిలిటీ టైప్ ఏంటి, డిజబిలిటీ పర్సెంటేజ్ ఎంత ఉంది, సో ప్రజెంట్ వాళ్ళ స్టూడెంటా అన్ఎంప్లాయిడా, ఆ నెక్స్ట్ వాళ్ళ క్వాలిఫికేషన్ ఏమైనా ఉన్నాయా ప్రొఫెషనల్ కానీ, లేకుంటే ఇతరత్వ ఏమైనా క్వాలిఫికేషన్స్ ఉంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ బేస్ చేసుకుని సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏజ్, ఈ డీటెయిల్స్ అని కూడా మనం ఎంటర్ చేసి మనకి ఏదైతే ఐటమ్ నీడ్ ఉందో ఆ డీటెయిల్స్ ఇవ్వాలి. ఓకే, ఇచ్చేసిన తర్వాత ఇది సెల్ఫ్ కన్ఫర్మేషన్ ఈ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ ప్రివ్యూ చూసి సబ్మిట్ చేసేయాలండి. ఓకే, సో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా పర్టికులర్గా మనకు అనెక్సరీ ఏ, అనెక్సరీ బిని మనం పూర్తిగా స్టడీ చేసి సారాంశ సర్టిఫికేట్తో కంపేర్ చూసుకొని అప్పుడు అప్లికేషన్ అనేది ఫామ్ ఫిల్ చేస్తే తప్పకుండా డిజబిలిటీ వెల్ఫేర్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, అప్రూవ్ కూడా అవుతుంది. సో ఎవరైతే దివ్యాంగులు 40% కంటే ఎక్కువ డిజబిలిటీ కలిగి ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా ఇలాంటి సమాచారం మీ వరకు రీచ్ అవ్వాలంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఈ సమాచారం కనుక ఇతరులకు చేరవేయాలనుకుంటే ఈ వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.